32 size boat neck with 3 dots blouse cutting and blouse length వచ్చేసి 16 inches, upper breast వచ్చేసి 42 inches, lower breast వచ్చేసి 44 inches, waist వచ్చేసి 38 inches. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 inches, సో 1 inch యాడ్ చేసుకొని 17 inches దగ్గర మార్క్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 inches కదా, సో డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి 7 inches. బోట్ నెక్ కాబట్టి 1.5 inch యాడ్ చేస్తాం, సో 8.5 inches. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 8.5 inches తీసుకుంటాము. షోల్డర్ 3.5 inches తీసుకుంటాము. రిమైనింగ్ అంతా నెక్ వైడ్ వదిలేస్తాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కంప్లీట్గా షోల్డర్ ఎంత ఉందో తీసుకుంటాము, సో 8.5 inches తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 8.5 inches ఉంది కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 points జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇది వచ్చేసి మనకి 8.5 inches. ఇక్కడ వచ్చేసి 1 inch మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 inches కదా, సో డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 11.5 inches వస్తుంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 11 inches వస్తుంది. సో ఇక్కడ 11 inches మార్క్ చేస్తాను. అండ్ 2.5 inches ఖర్చు మార్క్ చేస్తాను. ఇది వచ్చేసి 11 inches, ఇది వచ్చేసి 2.5 inches. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ 42 inches కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 inches. అందులో హాఫ్ ఇంచ్ తీసేసామనుకోండి 10 inches. సో ఇది మనకి 10 inches ఉండాలి. 10 inches ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. సో 10 inches ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అనేది 38 inches, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 inches. ఇక్కడ 9.5 inches మార్క్ చేస్తాము. అండ్ 1 inch బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 inches ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 11.5 inches వచ్చింది. దీనికి సగానికి 5.5 inches దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వచ్చేసి 5.5 inches మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాగా స్కేల్ యూజ్ చేసి ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 points కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 inches. 1 small టక్స్ పట్టేసాక ఇది 9.5 inches వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ ఏమో 4 inches అయితే తీసుకుంటాము. ఇక్కడ ఈ 2 pointsని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 4 inches. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ నేను నెక్ డ్రా చేయట్లేదు, నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అట్లానే ఉంచేసాను. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం స్లాంట్గా ఇట్లాగా మార్క్ చేస్తామండి. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ నుంచి మనం ఏం మార్క్ చేసినా సరే ఈ హాఫ్ ఇంచ్ లైన్ వదిలేసి మార్క్ చేస్తామండి.
ఇది వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ డ్రా చేసాం కదా, అది వదిలేసి ఇట్లాగా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అంతా ఇట్లా ట్రేస్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇట్లాగా లైన్స్ మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ బోట్ నెక్ మార్క్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. డాట్ 1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, డివైడ్ బై 4 చేస్తే 16 ఇంచులు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 12 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం 12 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే డాట్ 2 వచ్చేసి ఈ 12 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. సో 15 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. టోటల్గా మనకి ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 15 ఇంచీలు. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 42 ఇంచులు కదా, అందులో 11 తీసుకుంటే 4.2 ఇంచులు, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.7 ఇంచెస్, 4.7 ఇంచెస్. ఇక్కడ 4.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా 4.7 ఇంచెస్ మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్, ఇక్కడేమో 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి లోవర్ బ్రెస్ట్ అండి. మనకి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ వచ్చింది. 44 ఇంచెస్. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి, అది 11 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 11.5 ఇంచెస్. ఇక్కడ లోవర్ బ్రెస్ట్ అనేది మనం మార్క్ చేస్తాము. బ్లౌజ్ మొత్తానికి లోవర్ బ్రెస్ట్ అనేది మనకి ఇక్కడే యూజ్ అవుతుందండి. సో ఇక్కడ 11.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 2.5 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి ఇటు 2 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ టక్స్ పట్టడానికి ఇట్లా మార్క్ చేస్తామండి. ఇక్కడ కూడా ఒక లైన్ మార్క్ చేసి అటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఇట్లాగా టక్స్ పట్టడానికి మార్క్ చేయాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అనేవి కొంచెం మనం నెక్స్ట్ ప్రిపేర్ అయిన తర్వాత స్లాంట్గా కలుపుకోవాలండి. అందుకని అది డ్రా చేసి వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 42 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ స్లీవ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఇవ్వము. ఇట్లాగా జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ కట్ చేస్తాను ఇట్లాగా.
ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చిందండి. ఫైనల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాస్ట్ పీస్ తీసుకుంటే ఇది వచ్చేసి షేప్ బెల్ట్. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది. అట్లాగే ఇది 42 సైజ్ 7 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తాను. ఇది మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది సెట్ అవుతుందండి పర్ఫెక్ట్గాను. అండ్ వన్స్ మన బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చంక దగ్గర ప్లస్ సింబల్ వస్తుంది. ఇట్లాగే ఇది 7 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇవి రిమైనింగ్ 42 సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.